హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీలో ఒక అజ్ఞాత వ్యక్తి కదలికలు అనేవి ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. సో అసలు ఎలా వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం, ఆయన సెక్యూరిటీలో ఈ విధంగా అపరిచిత వ్యక్తి రావడం ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఆయన అభిమానులు, జనసేన నేతలు కూడా చాలా మంది ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. అయితే వచ్చిన వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి అని ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. సో దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా, అసలు ఎవరు ఆ వ్యక్తి, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు సెక్యూరిటీకి సంబంధించి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీకి సంబంధించి ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చాడని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీలో భాగం అయిపోయాడు, అతని దగ్గర కూడా కార్డు ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటి, ఎవరా వ్యక్తి, అతను వైసీపీ అని చెప్పేసి ఇంకో న్యూస్ బయటకు వచ్చింది. దీని వెనకాల ఏమన్నా కుట్ర కోణం ఉందా, ఏంటి మేడం? మీకు మామూలుగా అయితే అది కుట్రకోణంగా మీకు అనిపించదు, కానీ మీరు మొత్తం డీటెయిల్స్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రాజోలు వెళ్ళారు పవన్ కళ్యాణ్, అక్కడ కొబ్బరి తోటలని పరిశీలించడానికి. అది వెళ్ళినప్పుడు అతని సెక్యూరిటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆడ్ మ్యాన్ అవుట్ లాగా కనిపిస్తున్నాడు, ఒక పాస్ వేసుకుని తిరుగుతున్నాడు. సో తర్వాత వీళ్ళకి డౌట్ వచ్చింది. వచ్చాక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే మరి ముందు నుంచి ఏం చేశారు? ఇప్పుడు మీకు ఇవాళ సెక్యూరిటీ వీళ్ళు వస్తారని తెలుస్తుందిగా, ఫలానా వాళ్ళు వస్తారని. మారుతూ ఉంటారు కదా సెక్యూరిటీ, అంటే బెటాలియన్స్ లాగా ఉంటారు కదా, బ్యాచ్ లాగా. మరి ఎందుకని గుర్తించలేదు? ఇక్కడ ల్యాబ్స్ ఎక్కడ జరిగింది? ఇది చిన్న విషయం కాదు. నేను ఎందుకు చిన్న విషయం కాదంటున్నానంటే, ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నారో విచారణకు పిలిచిన వ్యక్తి రామనరసింహట్ అతని పేరు. అతను ఏమంటున్నాడు, నేను 3 ఏళ్లుగా జనసేన కార్యకర్తగా ఉన్నాను అన్నాడు. అన్నాక అంతకుముందు నేను వైసీపీలో ఉన్నాను అని చెప్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని, నేనేమి అంటే నన్ను మీరు అనుమానించక్కర్లేదు, నేనేమి చెడు చేయడానికి రాలేదు అంటున్నాడు. నా సందేహం ఒకటి ఏంటంటే, అతను ఒక మాట అన్నాడు, ఏమని, నేను జనసేన కార్యకర్తను అంటూనే వైసీపీకి సంబంధించిన ఎంపీపీ ద్వారా పాస్ పొందాను అంటున్నాడు. గతంలో పొందాను అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ గతంలో అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అంటే ఎప్పుడు పొందాడు? 3 ఏళ్ల క్రితమే పొందాడా? చాలా రోజులుగా నేను ఉన్నానంటున్నాడు. అంటే ఇక్కడ ఎవరిది ఫస్ట్ లోపం? మీరు సెక్యూరిటీ చెక్ చేసుకోవట్లేదా? మీరు ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ని? ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఇది చిన్న విషయం కాదండి. రామనరసింహని విచారించడంతో పాటు ముందుగా వైసీపీ ఎంపీపీని విచారించాలి. అతను ఎవరని తెలుసుకుని, అతను ఎప్పుడు పాస్ ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, అతనికి ఎలా వచ్చింది, జనసేన పాస్ అతను ఇవ్వడం ఏంటి? మీరు లోపలికి వెళ్ళే కొద్దీ చాలా వివరాలు వస్తాయి మీకు. అంటే దీన్ని బట్టి భద్రతా వైఫల్యం మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇచ్చారండి, ఓకే. ఇప్పుడు మరి ఎందుకు అనుమానించాలి? ఎందుకు అనుమానించాలంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే 986 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ఏ రోజైనా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్త కానీ, జనసేన కార్యకర్త కానీ, బీజేపీ కార్యకర్త కానీ ఇలా వెళ్ళారా? వెళ్ళలేదుగా. ఇంకొకటి, ఇప్పుడు వైసీపీకి ఆల్రెడీ అంటే ఎలక్షన్స్ ముందు నుంచి, రేదర్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నుంచి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మేము కలిసి పనిచేస్తాము, కూటమిగా ఏర్పడుతున్నాము అని జైలుకి వెళ్ళొచ్చాక ప్రకటించారో, వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. వాళ్ళు భయపడ్డారు. భయపడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విడదీయడానికి కుట్రలు చేస్తూనే ఉన్నారు. చేస్తున్నారా లేదా? అందుకని ఇది అసలు ఏంటి, ఆయనకి ప్రాణహాని తలపెట్టారా? లేదు, అతని అభిమానం వేరు, ఒక అభిమాని ఒక సెక్యూరిటీలో ఉండడం వేరు. అందులో ఏ కుట్ర కోణం ఉంది, అది చాలా ముఖ్యం. వైసీపీలో ఉన్న వ్యక్తి సడన్గా జనసేనలోకి ఎందుకు వచ్చాడు? నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని ఎందుకు చెప్పుకుంటున్నాడు? అతనికి వైసీపీ ఎంపీపీ పాస్ ఇప్పించడం ఏంటి? ఇది ఎక్కడైనా నమ్మదగిందిగా ఉందా మీకు? సో ఇది చాలా డీప్గా వెళ్ళి పోలీసులు, ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం దీని మీద చాలా దృష్టి పెట్టాలండి. ఇది చిన్న విషయం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా పవర్ఫుల్, చాలా అవసరం అతను పార్టీకి, ఏ పార్టీకైనా, జనసేనకే కాదు.
అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలిపెట్టే విషయం కాదు ఇది, వదిలిపెట్టరు కూడా ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఆయన ముందే జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే వీళ్ళ మధ్య ఎలాగైనా ఒక వైరం తీసుకురావాలి. లేదు నేను జనసేన అభిమాని అని చెప్పుకుని పవన్ కళ్యాణ్కి ఏమైనా హాని తలపెట్టాలనుకున్నాడా? అసలు ఏంటి అతని ఉద్దేశం? ఏ రకంగా సెక్యూరిటీలోకి వస్తాడు? ఇప్పుడు అభిమాని అనేవాడు మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్ మాట్లాడతాడు, వచ్చి లేదు ఒక సెల్ఫీ దిగుతాడు, లేదు మీతో సెక్యూరిటీలో ఉన్నాడని అనుకుందాం. ఏం చేస్తాడు? వచ్చి పవన్ కళ్యాణ్కి చెప్తాడు, సార్ ఇట్లా నేను సెక్యూరిటీలోకి వచ్చానండి, నాకు మీరంటే పిచ్చి, మీకు ఏ ప్రాణహాని జరగకుండా ఉండడం కోసం నేను ఇది తీసుకున్నానండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మీతో ఉంటాను అనాలి కదా. అంటే ఎన్ని కోణాల నుంచైనా దీన్ని మనం విశ్లేషించవచ్చు. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీదట ఎవరిని కూడా నమ్మే ముందు ఆలోచించాలి. కొత్త వ్యక్తి వస్తే మీరు ఎట్లా రాణిస్తారు? అసలు సెక్యూరిటీ వాళ్ళు ఎలా రానిచ్చారు? మీరు ఐడి కార్డు చూస్తే సరిపోతుందా? మీకు మొహాలు తెలీదా? ఈ మొహం ఎప్పటి నుంచి ఉంది అనేది మీకు తెలుసా? అది కనుక్కోవాలి. ఎంతకాలంగా ఇతను తిరుగుతున్నాడు కూడా, అతని మోటివ్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాడు, అతను కూడా ఉండి ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏమైనా ఆహార పదార్థాలు ఇస్తున్నాడు? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కూడా నన్ను బ్లేడ్లతో కోసారు, మీకు గుర్తుందా? మనం చెప్పాం, చిన్న చిన్న కత్తులు పెట్టుకుని, అంటే దానికి విషం పూసేమన్నా ఇట్లా చేశారనుకోండి, ఎనీథింగ్ పాసిబిలిటీ ఉందండి, మనం చెప్పలేము. అట్లా చిన్న దాడి చేసినా చాలు కదా. కాబట్టి ఇది ఇక్కడితో ఆపకుండా దీని మీద ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి జిల్లా ఎస్పీ కూలంకషంగా దాన్ని విచారించి అతని మోటివ్ ఏంటో తెలుసుకుని కొత్త వాళ్ళని సెక్యూరిటీలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత జనసేనలోని అధికారులు ఎవరో వాళ్ళ మీద కూడా ఉంటుంది. సెక్యూరిటీని ఎవరు చూస్తున్నారో, సెక్యూరిటీని ఎవరు నియంత్రిస్తున్నారో వాళ్ళని కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈరోజు జనసేనలో ఉంది. వైసీపీ కోవర్ట్ ఆపరేషన్ లాంటిది ఏమన్నా ఉండే అవకాశం ఉందా మేడం? డౌట్ ఉందండి నాకైతే. అంటే నేను ఫస్ట్ రామనరసింహ అభిమాని అంటే నిజం అనుకున్నా, కానీ ఎప్పుడైతే నేను చాలా అంటే గతంలోనే తీసుకున్నాను పాస్ అన్నాడు అతను, ఆ పాయింట్ ఆలోచించాలి. నేను అది చెప్తున్నా. ఇప్పుడు మామూలుగా నేను అభిమానిని, నేను పాస్ వీళ్ళనే అడిగితే జనసేన దగ్గరే తీసుకున్నాడు అనుకోండి, మీకు అంత అనుమానం రాదు. కానీ వైసీపీ ఎంపీపీ ఇవ్వడం ఏంటి? నాకు అది నాకు ఆ పాయింట్ దగ్గరే నా డౌట్. హౌ దే ఆర్ గివింగ్ అంటే వాళ్ళ మనుషులు ఇంకా చాలా మంది ఉన్నారా, కోవర్ట్లు ఉన్నారా? ఇది పవన్ కళ్యాణ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, పోలీస్ యంత్రాంగం దృష్టిలో పెట్టుకోవాలి, ఎస్పీ గారు దీని మీద విచారణ జరిపించారు. మనం ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఇలా జరుగుతుంది, రెండోసారి ఇలా జరగడం. సో ఎందుకు పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఇలా సెక్యూరిటీ విషయంలో అజ్ఞాత వ్యక్తులు ప్రవేశించడం కావచ్చు, ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఆయన ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు కాబట్టి, అందరూ మన వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి అలా అనుకోవద్దని మనం పవన్ కళ్యాణ్ చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఆయన కూడా చాలా ఇంపార్టెంట్, ఇవాళ కూటమిలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓ పక్క బీజేపీ ఆయన నెత్తిన పెట్టుకుంటోంది, మరో పక్క తెలుగుదేశం నెత్తిన పెట్టుకుంటోంది. కాబట్టి వాళ్ళు కలిసి నడవాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన ఒంటరిగా ఉంటే ఎవడు పట్టించుకోడు, నీకు అర్థమైందా? ఇప్పుడు జనసేన తెలుగుదేశం బలంగా ఉన్నారు కాబట్టి విడదీయాలనేదే ప్రత్యర్థి కుట్రగా ఉంటుంది. కాబట్టి ఇందులో మాత్రం ఉపేక్షించకూడదని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.